మీరు ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఒక దేశంలోని మీడియా హౌసెస్ అన్ని ఒకే వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఎంతకాలం పీఎం గా ఉండగలరు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్ రూపంలో మీ సమాధానం తెలియజేయండి. బికాస్ గత 12 సంవత్సరాలుగా ఒక్కళ్ళే పీఎం గా వ్యవహరిస్తున్నారు. ఒకే పార్టీ మన ఇండియాలో రూలింగ్ లో ఎందుకుందని ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఆ రూలింగ్ లో ఉన్న పార్టీ ఏమైనా మిరాకిల్స్ చేసిందా? జీడిపి గ్రోత్, డిజిటల్ పేమెంట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి విషయాల్లో ఇండియా చాలా డెవలప్ అయింది. అండ్ ఇదే మనకి చూపిస్తున్నారు. దీనినే ప్రపంచానికి చూపించుకొని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఒక యావరేజ్ హ్యూమన్ హ్యాపీగా ఉండాలి అంటే బేసిక్ రైట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటి సంగతి ఏంటో ఈ స్టాటిస్టిక్స్లో చూడండి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాము జీడిపి గ్రోత్ బాగా డెవలప్ అయింది అని. మరి పర్ క్యాపిటల్ జీడిపి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఆ విషయానికి వస్తే $2,813తో 172వ స్థానంలో ఎక్కడో చిట్ట చివరన ఉన్నాం. ఇదంతా రియాలిటీ. మన దేశంలో అమ్ముడుపోయిన మీడియా మనకి చూపించని నిజం. నార్త్ కొరియా అండ్ చైనా లాంటి దేశాల్లో మీడియాని కూడా కంట్రోల్ చేయగలిగే డిక్టేటర్షిప్ ఉంటుందని చెప్పి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కానీ మన దేశంలో సంగతి ఎవరు చర్చించుకుంటారు? వాళ్ళు కూడా మనలాగే చర్చించుకుంటారేమో మన దేశం గురించి. దాని గురించి మనం కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ వీడియో స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా మీరందరూ కామెంట్స్లో ఆన్సర్ చేయండి. మీ ఫెయిర్ అండ్ ఫియరీ.